హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు బ్లెస్సీ బంగారం. మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులకు మన యొక్క ఏపీ సర్కార్ శుభవార్త ప్రకటించారు. పీఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకానికి సంబంధించి 19వ విడత డబ్బులు విడుదల చేయడానికి అన్ని ఏర్పాట్లు సిద్ధం చేస్తున్నారు. దీనికి సంబంధించిన పూర్తి సమాచారం నేను మీకు తెలియజేస్తాను. మన ఛానల్ని మొదటిసారి చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ట్యాప్ చేయండి. ఆల్ అనే ఆప్షన్ని యాక్టివేట్ చేసుకోండి. ప్లీజ్ ఫ్రెండ్స్, లైక్ చేయండి. గవర్నమెంట్ నుంచి వచ్చే ప్రతి చిన్న అప్డేట్ ఎప్పటికప్పుడు నేను మీకు తెలియజేస్తూ ఉంటాను. ప్రభుత్వం రైతులకు ఏటా 6,000 రూపాయల ఆర్థిక సాయం అందజేస్తుంది. ఈ మొత్తాన్ని పీఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన పథకం కింద డీబీటీ ద్వారా రైతుల ఖాతాకు బదిలీ చేస్తారు. ప్రతి 4 నెలల వ్యవధిలో 3 విడతలుగా 2,000 రూపాయల చొప్పున రైతుల ఖాతాలో జమ చేస్తున్నారు కేంద్ర ప్రభుత్వం వారు. ప్రస్తుతం ఈ పథకంలో 18 వాయిదాలు విడుదలయ్యాయి. ఇప్పుడు రైతులు తదుపరి విడత కోసం ఎదురు చూస్తున్నారు. చివరి విడత అంటే 18వ విడత అక్టోబర్లో విడుదలయ్యింది. దీని ప్రకారం తదుపరి విడత గడువు ఫిబ్రవరిలో ఉంటుంది. అందువల్ల ఫిబ్రవరి నెలలో 19వ విడత 19వ తేదీన విడుదల కావచ్చని భావిస్తున్నారు. సో గత సంవత్సరం 16వ విడత ఫిబ్రవరి 28న విడుదలైంది కాబట్టి 19వ విడత కూడా అదే తేదీన విడుదల కావచ్చని కూడా అధికార వర్గాలు వెల్లడిస్తున్నారు. అయితే అధికారికంగా ఇంకా ఎలాంటి సమాచారం వెల్లడి కానప్పటికీ 19వ విడత 4 నెలల వ్యవధి ఫిబ్రవరిలో పూర్తవుతుంది. ప్రభుత్వ ఉద్యోగం లేని, ఆదాయ పన్ను చెల్లించని రైతులకు మాత్రమే ఈ పథకాన్ని సద్వినియోగం చేసుకోవచ్చు. ఈ పథకం అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలలో వర్తిస్తుంది. నిబంధనల ప్రకారం కుటుంబంలో ఒక సభ్యుడు మాత్రమే పథకం ప్రయోజనం పొందవచ్చు. ఇతర సభ్యులకు ఈ పథకం ప్రయోజనం అందించదు. ఇది కాకుండా ఈకేవైసీ ప్రక్రియను పూర్తి చేయని రైతులు పీఎం కిసాన్ యోజన తదుపరి విడత నుండి కూడా కోల్పోతున్నారు. మీరు అధికారిక వెబ్సైట్ను సందర్శించడం ద్వారా పీఎం కిసాన్ యోజనకు అర్హులా కాదా అని తనిఖీ చేయవచ్చు. పీఎం కిసాన్ యోజనకు సంబంధించిన ఏదైనా సమస్య కోసం రైతులు పీఎం కిసాన్ ఐసిటి గవర్నమెంట్ ఈమెయిల్ ఐడిలో సంప్రదించవచ్చు. సో మీరు పీఎం కిసాన్ యోజన హెల్ప్ లైన్ నంబర్ 155-261 లేదా 180-011-5526 టోల్ ఫ్రీ నంబర్ లేదా 011-2338-109లో సంప్రదించవచ్చు. ఇక్కడ కూడా మీ సమస్యలన్నీ పరిష్కరించుకోవచ్చు. సో మీరు ఎవరైనా గనక రైతులు 19వ విడత డబ్బులు పొందాలి అనుకున్నట్లయితే ప్రతి ఒక్క రైతు కూడా ఈకేవైసీ అనేది కంపల్సరీ కంప్లీట్ చేసుకొని ఉండాలి. ఈకేవైసీ కంప్లీట్ చేసుకున్నటువంటి రైతులకు ఇప్పటి వరకు 18 విడతల డబ్బుల్లో కూడా పడకపోవచ్చు. సో ఈకేవైసీ ఎవరైతే రైతులు చేసుకుంటారో వారికి మాత్రమే ఈ యొక్క పీఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకానికి సంబంధించిన 2,000 రూపాయలు నేరుగా వారి ఖాతాల్లో అయితే జమ చేయడం జరుగుతుంది. సో మనకు 3 విడతల్లో 2,000 రూపాయల చొప్పున మొత్తం పీఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకానికి సంబంధించి 6,000 రూపాయలు జమ చేస్తారు. ఇప్పటి వరకు మనకు 18 విడతల డబ్బులు అయితే విడుదల చేశారు. ఇప్పుడు ఫిబ్రవరి నెలలో 19వ విడత డబ్బులు కూడా విడుదల చేసేందుకు మన యొక్క సర్కార్ సిద్ధం చేస్తుంది. సో ఫ్రెండ్స్, ఇంకా ఎవరైనా రైతులు కనుక ఈకేవైసీ చేసుకునే పక్షాన మీరు మీ యొక్క రైతు భరోసా కేంద్రాలలో మీరు మీ యొక్క ఈకేవైసీ ప్రక్రియను పూర్తి చేసుకోవచ్చు. చూసారు కదా, ఇదండి మనకు వచ్చిన లేటెస్ట్ అప్డేట్. మరిన్ని వివరాల కోసం, మరిన్ని అప్డేట్స్ కోసం మన బ్లెస్సీ బంగారం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.